ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గురించి మాట్లాడబోతున్నాం. ఇది బండి కాదండి, ఇది బండి కాదు, ఒక ఎమోషన్. చాలా మంది యూత్కైనా ఎవరికైనా, చిన్న పిల్లల నుంచి మీకు ముసలవాళ్ళ వరకు క్లాసిక్ 350 అనేది, రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక ప్యాషన్ అన్నట్టు. ఈ బండి ఒక ఫీల్ ఇస్తుంది. ఆ ఫీల్ నాకు తెలిసి ఏ బండి ఇవ్వదు. చాలా మంది ఆ రాయల్ ఎన్ఫీల్డ్కి వచ్చే సౌండ్కే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ సౌండ్ కాస్త కొందరు చిల్లర చేసేటోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని పక్కకు పెట్టేద్దాం. కానీ ఆ ఒరిజినల్ స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది చాలా మందికి ఫేవరెట్ సౌండ్. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి 349cc ఇంజన్, మైలేజ్ వచ్చేసి 35 km/లీటర్ వస్తుంది. 35 అంటే చాలా తక్కువ జనరల్ గా అయితే, బట్ ఆ ఫీల్ కోసం ఆ మైలేజ్ కూడా తట్టుకోవాలి. మరి ఇంత తక్కువ మైలేజ్ ఇస్తుంది కదా, మరీ స్పీడ్ పోతుంది అంటే అది కూడా కాదు. 115 km/h స్పీడ్ వచ్చేసి టాప్ స్పీడ్. ఆ మెటల్ బాడీ, ఆ హెవీనెస్ కే మనం దానికి మనీ అయితే ఇస్తున్నాం. ఆ మైలేజ్ కూడా పోతే అనే ఫీలింగ్ వచ్చే లుక్స్ ఉంటాయి అన్నట్టు దాంట్లో. దీని మాక్సిమం పవర్ వచ్చేసి 20.2 bhp at 6100 rpm. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 27 Nm at 4000 rpm. దీనిలో మనకి డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. ఇది మాత్రం పక్కా, ఎందుకంటే స్టెబిలిటీ ఉండాలి. స్టెబిలిటీ ఉండి మళ్ళీ బ్రేక్స్ కూడా తొందరగా పడేటట్టు ఉండాలి. మనకి డ్యూయల్ ABS వచ్చింది కాబట్టి చాలా సేఫ్ అన్నట్టు బైక్ అయితే. అండ్ దీని వెయిట్ వచ్చేసి, మనం వెయిట్ జనరల్గా బాగా బరువు ఉంటుందని చెప్పుకుంటున్నాం, కానీ ఎంత వెయిట్ ఉన్నది అనేది 195 kgs ఉంటుంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఆల్ 5 kgs తక్కువ, 200 kgs, 195. దీన్ని నడపాలన్నా కూడా కొంచెం స్ట్రెంత్ అనేది గట్టిగా ఉండాలన్నట్టు. దాని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm, అంటే కింద తాకకుండా అయితే చాలా బాగానే ఉంటుంది. అన్ని రోడ్స్లలో ఎక్కువ తాకదన్నట్టు. సీట్ హైట్ వచ్చేసి 805 mm. 5.5 హైట్ ఉన్న వాళ్ళందరూ, దానికన్నా పైన ఉన్న వాళ్ళందరూ ఈ బండిని అయితే ఈజీగా నడపచ్చు. ఇక కలర్ విషయానికి వచ్చేసి, దీంట్లో ఏ కలర్ తీసుకున్నా ఒక ఐకానిక్ ఉంటుంది. క్రోమ్ అయినా, డార్క్ ఎడిషన్ అయినా, నార్మల్ కలర్స్ అయినా కూడా చాలా బాగుంటాయండి. మీకు ఇలాంటి కలర్స్ ఈ బండికి అయితే సెట్ అవుతాయిరా అనే కలర్సే మన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇస్తారు అన్నట్టు. అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఒక హీటింగ్ ఒకటే తక్కువ చేస్తే బాగుండు. చలికాలం బాగానే అనిపిస్తుంది, బట్ ఎండాకాలమే దూలు తీరిపోద్ది.